టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. ఎంజాయ్ చేసినారు. 2 డేస్ అయిపోయింది. సో ఫుల్ జోష్లో ఉన్నారు అంతా. ఇంకా ఆ వైబ్లో నుంచి బయటికి రాలేదు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు నారా లోకేష్ కొలంబోకి పోయినాడు. కొలంబోకి వెళ్ళి మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి నారా లోకేష్ వెళ్ళినాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. టీవీలో కనిపించదా? టీవీలో చూడొచ్చు కదా, అంత దూరం అవసరమా కొలంబోలకి? ప్రజాధనం వృధా చేసుకొని అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. టీవీలో కనిపిస్తుంది కదా, నేను టీవీలో చూస్తా కదా అని చెప్పి వెతకారంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు. సో దానికి కౌంటర్గా కూడా నారా లోకేష్ చాలా కౌంటర్ ఇచ్చాడు. నా డబ్బులు పెట్టి నా దొడ్డులతోటి నేను వెళ్ళినా నీకేం ప్రాబ్లం అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, పనికిరాని విషయాలల్లో ఇన్వాల్వ్ అవుతాడు, ట్రోల్ అవుతాడు, వెళ్ళిపోతాడు. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎవరైనా వెళ్తారు. అది ఒక ఎమోషన్. అది క్రికెట్ ఎంజాయ్ చేసుకోవడానికి కాదు, ఒక ఎమోషన్. ఒక దేశభక్తి ఉన్నాడు, దేశం మీద ప్రేమ ఉన్నాడు. సో మ్యాచ్ ఛాన్స్ వస్తే లైవ్లో మ్యాచ్ చూడాలని అనుకుంటాడు ఎవడైనా. సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పాసిబుల్ కాకపోవచ్చేమో కానీ, సో నారా లోకేష్ వాళ్ళకి క్రికెట్ పిచ్చి కాబట్టి, క్రికెట్ ఆడతాడు కాబట్టి, సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని చెప్పి ఎవరికైనా ఆతురత ఉంటుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి వెతకారంగా మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? టీవీలో కనిపిస్తుంది కదా, టీవీలో చూసుకోవచ్చు కదా మ్యాచ్, ప్రజా సమస్యలు వదిలేసి కొలంబోలో ఫ్లైట్లో పొద్దున ఎక్కిటాడు, నైట్ దిగుతాడు, నైట్ వచ్చి మళ్ళీ అని చెప్పి కామెంట్లు వేసాడు వెతకారం. దానికి నారా లోకేష్ కూడా దానికి తగ్గట్టు కౌంటర్ ఇచ్చాడు. సో ఈ దెబ్బతోటి కూడా కొన్ని మీడియాలలో కూడా నారా లోకేష్ మ్యాచ్కి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి లాంటి టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా సంస్థలు కూడా, సో సానా సతీష్ అని ఉంటాడు ఎంపీ, రాజ్యసభ సభ్యుడు టీడీపీ నుంచి. సో ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనుకుంటా. సో అతను క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి సో అతని పక్కన వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ విధంగా ట్రోల్ అయిపోయిన నారా లోకేష్ మీద కొందరు పాజిటివ్ మాట్లాడినా, కొందరు నెగిటివ్ మాట్లాడాడు. సో నారా లోకేష్ అవేం పట్టించుకోకుండా టీ20 వరల్డ్ కప్ ఫైనల్కి కూడా నారా లోకేష్ వెళ్ళాడు. వెళ్తూ వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళిపోయాడు. సో నేను మ్యాచ్కి వెళ్తున్నాను ఎంజాయ్ చేయడానికి, సో జగన్మోహన్ రెడ్డి నీకు ఇష్టం ఉంటే రా అని చెప్పి ఒక సైటర్గా, ఒక ఫన్నీగా నారా లోకేష్ వెళ్ళాడు. సో జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నా, టీవీలో చూసుకోవచ్చు కదా, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అని చెప్పి అంటా ఉన్నావు కదా. సో మరి టీ20 వరల్డ్ కప్కి అమిత్ షా వచ్చాడు, కేంద్ర హోమ్ మినిస్టర్. సో హోమ్ మినిస్టర్ కూడా మ్యాచ్కి వచ్చి లైవ్లో ఫైనల్ మ్యాచ్ని. సో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, లెజెండరీ కపిల్ దేవ్ కూడా వచ్చినాడు. సో అమిత్ షా వచ్చినాడు. ఇండియా మొత్తం ఎప్పుడు బిజీ ఉండే అమిత్ షా, హోమ్ మినిస్టర్, ఇండియాకి హోమ్ మినిస్టర్ అనేటువంటి అమిత్ షా వచ్చినాడు. సో అంబానీ కూడా ఏం పని పట్టలేదు. అంబానీలో కూడా పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, టీవీలో చూసుకోవచ్చు కదా. మరి కపిల్ దేవ్ కూడా పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి కదా, ఆయన కూడా చూసుకోవచ్చు కదా. మరి అమిత్ షా హోమ్ మినిస్టర్ అయితే ఇక మొత్తం స్టేడియంలోనే చూసుకోవచ్చు కదా మ్యాచ్ టీవీ పెట్టుకొని. సో జగన్మోహన్ రెడ్డి మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ ఉంటావు. సో ఏమైనా ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. సో ఫ్యాన్స్గా వెళ్ళి చూడడం, లైవ్లో చూడడం ఆ థ్రిల్ వేరే ఉంటుంది. టీవీలో నువ్వు చూస్తావు, నేను చూస్తా, అందరు చూస్తారేమో కానీ ఒక లైవ్లోకి వెళ్ళి ఆ వైబ్ని ఎంజాయ్ చేయడం, ఆ క్రికెటర్లకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం. సో ఫ్యాన్స్ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటే ఆటగాళ్ళకి కూడా మంచి ఊపు వస్తూ ఉంటుంది, వాళ్ళు కూడా బాగా ఆడడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఏది ఏమైనా అది పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ డబ్బులతో వెళ్తూ ఉంటారు. సో అది ఒక్క మ్యాచ్ తోటి ప్రజా సమస్యలు ఏం తీరిపోయి ఇప్పుడు ఆయన ఒక మ్యాచ్ ఉన్నంత మాత్రాన. సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ట్రోల్ అవుతూ ఉంటాడు. సో పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చినారు, బాలీవుడ్ హీరోస్ చాలా మంది వచ్చినారు. సో అంబానీ లాంటి వాళ్ళు, మంచి బిజినెస్ మ్యాన్లు, సో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మ్యాచ్కి వచ్చి చూసినారు. సో అంత మాత్రాన వాళ్ళు టీవీలో చూసుకోలేక కాదు. సో వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్, ఒక ప్రౌడ్ మూమెంటు. అసలే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక ఎమోషన్ అది. సో ఆ మ్యాచ్ కూడా నారా లోకేష్ వెళ్ళాడు, ఫైనల్ కూడా వెళ్ళాను. సో ఏదో జింబాబ్వే మీదో, నమీబియా మీదనో ఏదో ఒడిపే ఇండియా ఈజీగా గెలిచే టీంలతోటి పోతే అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. కానీ సో నారా లోకేష్ వెళ్ళేది పాకిస్తాన్ మీద ఫైనల్ మ్యాచ్కి, మిగతా మ్యాచ్లకి వెళ్ళలేదు. సో జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడి ట్రోల్ అవుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. సో అమిత్ షా కూడా వెళ్ళాడు, అమిత్ షా కూడా ఇదే కౌంటర్ అయ్యొచ్చు. మరి ఇట్లా అమిత్ షా ఇంట్లో టీవీ ఉంది కదా, టీవీలో చూసుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు, వస్తాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, ట్రోల్ అవుతూ ఉంటాడు. సో ఆ స్క్రిప్ట్ ఇస్తాడు, ఆ స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవడు, ఆ స్క్రిప్ట్ ఫాలో అవుతారు. ఆ స్క్రిప్ట్ రాష్ట్రంలో కూడా చెప్పాలి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు అని చెప్పి. కనీసం స్క్రిప్ట్ లేకుండా చదవనీకే కూడా అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి. సో అతనిలాగా ప్యాలెస్లలో, బెంగళూరు ప్యాలెస్లోనో, తాడేపల్లి ప్యాలెస్లోనో, లేకపోతే లోటస్ ఫండ్లోనో టీవీలో ఎంజాయ్ చేసుకుంటా చూసేవాళ్ళు కాదు. సో ఎంకరేజ్మెంట్, ఒక ఇండియన్ టీంకి ఎంకరేజ్మెంట్. సో వరల్డ్ కప్ గెలిచింది ఇండియా పాకిస్తాన్ అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన మ్యాచ్ కాబట్టి చాలా ఎమోషన్స్ ఉంటుంది. సో ప్రతి భారతీయుడు ఇండియా గెలవాలని కోరుకుంటాడు. సో ఇట్లాంటి ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ తెలియవు. ఫ్యామిలీ, చెల్లి దూరం అయిపోయింది, తల్లి దూరం అయిపోయింది, డాడీ అకాల మరణం. సో నీకు ఆ ఎమోషన్స్, ఆ బాధలు అవి నీకు తెలియదు. నీకు పిల్లలు ఏమో లండన్లో ఉన్నారు. సో ఏంటంటే ఉంటుంది ఒక దేశభక్తుడిగా
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక దేశభక్తుడిగా, ఒక ఇండియా మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా పాకిస్తాన్ ఓడిపోవాలి అని చెప్పి ఎంకరేజ్మెంట్. సో 140 కోట్ల మంది జనాభా ఫైనల్లో చూసినారు. ఉన్న జనాభాలో దాదాపుగా 50 crore 60 crore టీవీ చూసినారు వరల్డ్ వైడ్గా. ఇండియా ఫైనల్ మ్యాచ్ని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని మాత్రం 70 crore వరకు చూసినారు. సో సో వాళ్ళందరూ పిక్చర్లు ఏం కాదు, టీవీ వాళ్ళు కూడా ఇంట్లో పోయి టీవీలో చూసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక ఎమోషన్ అది. సో ప్రేమ ఇండియాలో ఒక క్రికెట్ అనేది ఒక మతంలాగా పూజిస్తారు. సో ఇండియాలో క్రికెట్కి ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా సో ఇండియాలో ఉన్న క్రికెట్కి ఫ్యాన్స్ ఏ విధంగా ఆదరిస్తారు వాళ్ళు ఒక మతంలాగా ఎందుకు చూస్తారు. సో క్రికెట్ పిచ్చి, ఎందుకు ఇంత పిచ్చి క్రికెట్ అంటే ఇండియన్స్కి అని చెప్పి వేరే కంట్రీ వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి క్రికెట్ మ్యాచ్కి నారా లోకేష్ వెళ్తే విధకరంగా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు. సో అతను పర్సనల్ డబ్బుతో వెళ్ళినాడు, పాకిస్తాన్ మ్యాచ్ మీద వెళ్ళినాడు, ఫైనల్ మ్యాచ్కి వెళ్ళాడు. సో జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడైనా పనికొచ్చే విషయాల మీద ఆ స్క్రిప్ట్లు రాయించుకుంటాం మంచిది, పనికిరాని విషయాల మీద దూరం పెడితే. సో అమిత్ షా కూడా చెప్పొచ్చు ఈ విధంగానే, టీవీలలో చూసుకోవచ్చు. కానీ హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫైనల్ మ్యాచ్ చూసినాడు, ఇండియా టీంని ఎంకరేజ్ చేసినాడు. సో ఆ వైబ్ని, ఆ ఫ్యాన్స్ని, వాళ్ళ ఎంజాయ్మెంట్ని ఓన్ చేసుకున్నాడు. సో అట్లాంటి మధుర క్షణాలు మళ్ళీ అవకాశం రావు. సో యూజ్ చేసుకోవాలి అవకాశం ఉంటే ఖచ్చితంగా. కానీ అది జగన్మోహన్ రెడ్డికి అట్లాంటి అలవాటు ఉండవు, అట్లాంటి ఎంకరేజ్మెంట్లు అవి ఉండవు. అది ఆయన పర్సనల్స్ వేరే ఉంటాయి. ఎవరైనా చనిపోతే, లేకపోతే అసలు సంబంధం లేని విషయాలకు వెళ్ళడం, ఎవరైనా అరెస్ట్ అయితే కక్ష సాధింపు చర్యలు అని చెప్పి అరెస్ట్ అయిన వ్యక్తుల దగ్గర పరామర్శించడానికి వెళ్ళడం ఉన్న శ్రద్ధ. సో ఇట్లాంటి ఇండియా ప్రౌడ్ మూమెంట్లో ఎంకరేజ్ చేయడానికి ఇట్లాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి రాదు. సో అట్లాంటి పనులు చేయడు జగన్మోహన్ రెడ్డి. సో ఏది ఏమైనా నారా లోకేష్ మళ్ళీ కౌంటర్ ఇచ్చినాడు, మళ్ళీ మ్యాచ్లోకి వెళ్తా ఉన్నాడు. మళ్ళీ ప్రతిసారి మ్యాచ్ ఇండియా ఎప్పుడు మ్యాచ్ జరిగినా, మంచి మూమెంట్, మంచి మ్యాచ్ ఎప్పుడు జరిగినా అప్పుడు వెళ్తా అని చెప్పి నారా లోకేష్ కూడా అంటూ ఉన్నాడు. సో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి కామెంట్లు చేసి ట్రోల్ అయిపోయినాడు.